ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఒక స్టోరీ ద్వారా ఒక పాఠం నేర్చుకుందాం. ఒకానొక దినాన ఒక పేద రైతు ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు ఒక పొలం కావాలి అని అడుగుతాడు. అయితే రాజు, సరే నీకు పొలం ఇస్తాను, నువ్వు రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంత దూరం పరిగెత్తగలవో అంత దూరం పరిగెత్తి తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి అంటాడు. అయితే రాజు చెప్పినట్టుగా ఆ పేద రైతు పరిగెత్తా ఉంటాడు. అయితే పేద రైతుకి అత్యాశ వస్తుంది, దురాశ వస్తుంది. దానివల్ల ఇంకొంచెం దూరం అంటూ అలాగే వెళ్తూ ఉంటాడు. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి తనకున్న శక్తి మొత్తము కోల్పోతాడు, నీరసించిపోతాడు. రాజు పాదాల దగ్గర పడి తన ప్రాణాన్ని వదిలేస్తాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఈ ఈ రైతుకి ఇంత పొలము అవసరం లేదు, తనకి 6 అడుగుల స్థలం చాలు తన దేహాన్ని పాతి పెట్టడానికి అనుకుంటాడు. ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దురాశ దుఃఖానికి చేటు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంకా కావాలి అనే దురాశని మానుకొని ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉందాం. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వై మరణమును కనును. కాబట్టి మనం దురాశను వదులుకొని మంచి ఆశని కలిగి ఉందాం. దేవుని చిన్న మాటలు దీవించును గాక.